దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ నా స్వరం యేసు కోసమే అనే దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి పరిచయం చేస్తున్న అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ కార్యములు. పరిశుద్ధాత్మ కార్యములు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనము చేసిన గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యములు కేవలం మనకు మాత్రమే కాదు, దేవుడైన యేసు ప్రభుల వారికి కూడా పరిశుద్ధాత్మ సహాయం కావాల్సి వచ్చింది. ఎందుకు? మానవ రూపధారుడుగా ఈ లోకంలోకి వచ్చాడు కాబట్టి. తల్లి గర్భములో పడాలన్నా పరిశుద్ధాత్మ దేవుడు నీపై వేయించేస్తాడు అని గాబ్రియేలు దూత అమ్మ మరియ తల్లితో చెప్పింది. ఆ క్షణం మొదలుకొని యేసు ప్రభుల వారు మళ్ళీ పరలోక రాజ్యం మోక్షారోహణుడు అయ్యేంత వరకు కూడా పరిశుద్ధాత్మ ప్రభావము చేతే అన్నీ చేశాడు అని పరిశుద్ధమైన లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మొట్టమొదటిగా అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం మనం చూస్తే, పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడగు యేసును ఎట్లు అభిషేకించినదియు మీకు తెలియను. మనందరికీ తెలుసు, ప్రపంచానికి మొత్తం తెలుసు కదండి. యేసు ప్రభుల వారు ఎలా అభిషేకింపబడ్డారు? తల్లి గర్భంలో పడడమే పరిశుద్ధాత్మ అభిషేకం. దాని తర్వాత మనందరికీ ఒక మార్గాన్ని యేసయ్య చూపిస్తున్నాడు. అదేంటంటే, యోర్దాను నది దగ్గర ఉన్నప్పుడు బప్తిస్మ యోహాను గారి చేత జ్ఞానస్నానం పొందుకున్నారు. బప్తిస్మ యోహాను గారు అనగా ఇక్కడ లేవీయ వంశస్థుడు, యేసు ప్రభుల వారు యూదా వంశస్థుడు. అంటే లేవీలు అనగా యాజకులు. నేను ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి జ్ఞానస్నానం తీసుకుంటాను, నా ఇష్టం వచ్చినట్లు పాస్టయ్య చేతులలో నేను జ్ఞానస్నానం తీసుకుంటాను, కేవలం లే పీపుల్ యొక్క చేతులలో నేను జ్ఞానస్నానం తీసుకుంటాను, అది కూడా ఏకవచనమైన యేసు నామములో అంటే అది కుదరదు. అది అయోగ్యకరంగా తీసుకున్నట్లు జ్ఞానస్నానం కూడా కేవలం లేవీయులు అనబడుతున్న, ఈనాడు లేవీలు కాదు, అందరూ ఎవరైనా యాజకులు అవ్వచ్చు. పెళ్ళిళ్ళు చేసుకోకుండా దేవుణ్ణి పెళ్లి చేసుకొని సంఘముతో భార్యగా ఉంటున్న, భర్తగా ఉంటున్న యాజకులు, మఠకన్యా స్త్రీలు, వీళ్ళందరూ కూడా మనకి దేవాదేవుడు చూపిస్తున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇందులో ముఖ్యంగా యాజకులు మాత్రమే పితా పుత్ర పరిశుద్ధాత్మ నామములో చిన్న పసికందుగా మనం ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు తీసుకెళ్ళినప్పుడు మనకి జ్ఞానస్నానం ఇస్తున్నారు. అవునా? ఎస్, ఇది పరిశుద్ధాత్మ కార్యము, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన కార్యము. అపోస్తుల కార్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే జ్ఞానస్నానం ద్వారా పరిశుద్ధాత్మని మనం పొందుకుంటున్నాం. అంటే దేవుడి బిడ్డలుగా మనం మారిపోతున్నాం. అయ్యో, ఎక్కడుందండి పరిశుద్ధాత్మతో నింపబడితే దేవుడి బిడ్డలని? రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 14వ వచనంలో, దేవుడి ఆత్మచేత నడిపింపబడి వారు దేవుడి యొక్క పుత్రులు పుత్రికలట. మరి సైతాను ఆత్మతో నడిపింపబడితే ఎవరికి పుత్రులమో మనకు తెలుసు. అంటే దేవుడి ఆత్మచేత నడిపింపబడ్డప్పుడు మరి పరిశుద్ధాత్మతో నింపబడ్డాం, అద్భుతాలను చేస్తున్నాం అని వర్గాలు ఎన్నో చెప్తున్నాయి కదా, డినామినేషన్స్. మరి కథోలిక శ్రీసభలో ఉన్న సత్యం గురించి చెప్పట్లేదా వాళ్ళకి? అంటే ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మతో ప్రేరేపింపబడినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుని చల్లారి చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే డాంబికత్వం కావాలి, ఎందుకంటే అధికార వ్యామోహం కావాలి, ఎందుకంటే స్టేజ్ల మీద ఎక్కాలి. యాజకులు కాదు గొప్పోళ్ళు, మేము ప్రవక్తలమని వాళ్ళు చెప్పుకోవాలని ఈనాడు ఆడుతున్న కపటం దేవుడికి విరుద్ధంగా వెళ్తున్నారు చాలామంది. ప్రియమైన దేవుడి బిడ్డారా, యాజకులు ఇవ్వాలి. లేవీయుడైన బప్తిస్మ యోహాను గారి చేతిలో యేసు ప్రభుల వారు ఎందుకు జ్ఞానస్నానం పొందుకున్నాడు? యేసు ప్రభుల వారు యూదా వంశస్థుడు, మన బప్తిస్మ యోహాను గారి లేవీకి సంబంధించిన వంశస్థుడు కాబట్టి జకరియా ఎలిజబెత్తమ్మ గర్భంలో పుట్టేలాగున దేవుడు ఎన్నుకున్నాడు. బప్తిస్మ యోహాను గారు పుట్టక ముందే తల్లి గర్భంలో ఉన్నప్పుడే మరియ తల్లి వారింటికి వెళ్ళడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడితో పరిపూర్ణుడయ్యాడు. ఆమె నలుయ పాపం మొత్తం కాల్చివేయబడింది గర్భములోనే. ఇక ఆదాము ఏవ యొక్క పాపము ఆ గర్భములో లేదు, ఆ పిండంలో లేదు, బప్తిస్మ యోహాను గారిలో లేదు. అందుకే ఆయనకి ఎంత గొప్ప వరాన్ని దేవాదేవుడు ఇచ్చాడంటే దేవుడికే జ్ఞానస్నానం ఇచ్చేంత. మరి యాజకుడు ఆయనకే దేవాది దేవుడు లోబడి యేసు ప్రభుల వారి జ్ఞానస్నానం తీసుకుంటుంటే నువ్వు నేనేంటండి వెళ్ళి ఎక్కడెక్కడో వ్యక్తుల చేతులలో జ్ఞానస్నానం తీసుకుంటున్నాము? తప్పది. బైబిల్ అలా చెప్పట్లేదు. బైబిల్లో సత్యాలు ఉన్నాయి. సత్యము, మార్గము, జీవములో మనం నడవాలి. సాతాను దొంగిలించుటకు వస్తాడు, హత్య చేయుటకు వస్తాడు,
మనల్ని నాశనము చేయుటకు వస్తాడు అసత్యం ద్వారా. ఈనాడు వస్తున్నారు కదా వర్గాలు చాలామంది. కథోలిక శ్రీసభ దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది యోహాను సువార్త 10:10లో, కానీ నేను మీకు జీవమునిచ్చుటకు సమృద్ధిగా ఇచ్చుటకు నేను వచ్చినాను. ఆమేన్. హల్లెలూయా. జీవం ఎక్కడ దొరుకుతుందమ్మా? జీవం ఎక్కడ దొరుకుతుందయ్యా? ఒకసారి ఆలోచించండి. వాక్యంలోనా? వర్డ్ బికేమ్ ఫ్లెష్. వాక్యము మానవుడై మన మధ్యలో నివసించెను. ఆ వాక్కు ఇప్పుడు మనతో చెప్తుంది, యేసయ్య మనతో చెప్తున్నాడు, జీవాహారమును నేనే, ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. జీవాన్ని పొందుకోవాలి. ఎక్కడ? వర్గాలలో దొరకదుగా. ప్రతిరోజు నీకు నాకు ఇవ్వరుగా. యాజకులు ఇచ్చినట్లుగా వారి యొక్క తిరుకరముల ద్వారా మాత్రమే, పరిశుద్ధాత్మదేవుని ఇన్వోకేట్ చేసినప్పుడు మాత్రమే, తండ్రి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు మాత్రమే యేసయ్య దివ్యమైన శరీర రక్తాలుగా సాధారణమైన రొట్టె ద్రాక్షరసం మారుతుంది బలిపీఠం మీద. నీకు నాకు ఇష్టం వచ్చినట్లుగా ఎక్కడ పడితే అక్కడ బలిపీఠం అంటే తప్పది. దివ్య మందసం ఉండాలి అక్కడ. మరియతల్లి మధ్యస్థ ప్రార్థన ఉండాలి అక్కడ. పునీతుల మధ్యస్థ ప్రార్థన ఉండాలి అక్కడ. దేవదూతల మధ్యస్థ ప్రార్థన ఉండాలి అక్కడ. ఇవన్నీ విశ్వసించకుండా దేవుడు ఒక్కడే, నేను ఒక్కదాన్నే, అయితే నిరీక్షణ లేదు, ఇంకెక్కడ చచ్చిపోదాం అంటున్నారు. ఈనాడు సత్యం పట్టుకున్నవాడు స్వతంత్రుడు, అసత్యం పట్టుకున్నాడు ఎప్పటికీ చచ్చిపోతూనే ఉంటాడు. అసత్యంలోనే సాతానుగాడు వెళ్తుంటాడు కాబట్టి. అంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు ఎంత గొప్ప కార్యాన్ని చేశాడంటే, మొట్టమొదటిగా యేసుప్రభుల వారిని మరియతల్లిలో గర్భంలో పుట్టిందే పవిత్రాత్మ ప్రేరణ ద్వారా. మరి మళ్ళా ఎందుకు పవిత్రాత్మను పొందుకోవాలి యేసయ్య? పబ్లిక్ మినిస్ట్రీ అంటే దేవుడి పరిచర్య చేయాలంటే ఒక అన్యుడికైనా, లేదంటే క్రైస్తవుడికైనా, లేదంటే ముస్లింకైనా, హిందువుకైనా, ఇంకెవ్వరికైనా, అన్యులకైనా పరిశుద్ధాత్మ అభిషేకము రావాలి. ఆ అభిషేకం కేవలం యేసు నామములో మాత్రమే కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అని ఎప్పుడైతే గురువు ఆశీర్వదించి జ్ఞానస్నానం ఇస్తాడో అప్పుడు ఆ బిడ్డ దేవుడి బిడ్డగా మారుతుంది. దుష్టుడు ముట్టుటకు వీలు లేదు. దాని తర్వాత జ్ఞానస్నానం తర్వాత యొక్క దివ్య సప్రసాదం తీసుకుంటారు. దాని తర్వాత భద్రమైన అభ్యంగనం తీసుకుంటారు తగిన వయస్సు 10 సంవత్సరాలు వచ్చినప్పుడు. దాని తర్వాత యేసుప్రభుల వారు ఏ విధంగా అయితే జ్ఞానములోను ప్రాయములోను బల సంపన్నుడయ్యాడో, ఆత్మలో వర్ధిల్లాడో, నువ్వును నేను కూడా అలా బల సంపన్నులుగా ఆత్మలో వర్ధిల్లాలి అంటే దివ్య సప్రసాదం తీసుకోవాలి. దేవుడు దేవాలయంలో తప్పిపోయినప్పుడు యేసుప్రభుల వారి యొక్క వయస్సు 12 ఏళ్ళు. ఈనాడు కన్నతలైన కథోలిక శ్రీసభ 10 ఏళ్లకి పైబడ్డ వాళ్ళకి దివ్యమైన మొట్టమొదటి దివ్య సప్రసాదాన్ని ఇస్తుంది. ఎందుకు? ఇంకా ఆత్మలో బలపడాలి. భద్రమైన అభ్యంగనం తీసుకోవడం ద్వారా పరిశుద్ధాత్మ ఫలములతో, పరిశుద్ధాత్మ వరములతో మనం నింపబడాలి అని ఆ దేవాదేవుడు మనకిచ్చిన ఉచితమైన అనుగ్రహము దివ్య సప్రసాదం. దాని తర్వాత ఆ భద్రమైన అభ్యంగనం. బిషప్ వచ్చి మరి మన యొక్క నుదుటి మీద ఇలా బ్లెస్ చేసి, చంప మీద ఇలా కొట్టి బ్లెస్ చేస్తూ ఉంటారు. బిషప్ గారు వచ్చి, ప్యారిష్ ప్రిస్ట్ కూడా కాదు. అంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎంత అమూల్యముగా ఆ దేవాదేవుడు మనకి పరిశుద్ధాత్మ యొక్క కార్యములు చేస్తున్నాడు చూడండి మన జీవితంలో. దీనికోసం పరిగెత్తినన్ని రోజులు బాగుపడం మనం. దీనికోసం పరిగెట్టినన్ని రోజులు, ఈ పొట్ట కోసం పరిగెట్టినన్ని రోజులు మన బ్రతుకులు బాగుండవు. నిజమైన ఆహారం ఏంటో మనకు అర్థం కాదు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఒక్కటే మాట అన్నాడు. యేసుప్రభుల వారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో 35-48 వచనాల్లో 54వ వచనంలో కూడా అంటున్నారు, జీవాహారమును నేనే. అదేవిధంగా 27వ వచనంలో, మీరు శాశ్వతమైన భోజనమునకై పరితపించుడు, అశాశ్వతమైన ఈ లోక భోజనానికై మీరు పరితపించకండి, అది అశాశ్వతం. ఈరోజు తింటాము, 2 పూటలు తింటామా, 3 పూటలు తింటామా, మోషన్లో వెళ్ళిపోతుంది. కానీ దేవుడి జీవాహారం అలా కాదు. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనము, ఈ ఆహారమైన ఎంత ఆరోగ్యం ఇస్తుందో మనకి తెలియదు, కానీ దేవుడి దివ్యమైన ఆహారము, దివ్య సప్రసాదం ఎంత గొప్ప జీవాన్ని మనకిస్తుందంటే, ఇదిగో హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 12వ వచనము, దేవుడి వాక్కు సజీవమైనది, చైతన్యవంతమైనది, ఇది 2 అంచుల ఖడ్గము కంటే పదునైనది, జీవాత్మల సంయోగ స్థానము వరకు, కీళ్ళు మధ్య వరకు ఛేదించుకొని పోగలదు. ఆమేన్. హల్లెలూయా. మానవులందరి హృదయంలో ఉన్న ప్రతి దాన్ని వెలికి తీయగలదు, పసిగట్టగలదు. ఆమేన్. ఏంటది? దేవుడి యొక్క వాక్కు ఖడ్గము కంటే, 2 అంచుల ఖడ్గము కంటే పదునైనది. ప్రియమైన దేవుడు బిడ్డారా, ఒక చిన్న కత్తి ఉందనుకోండి మన చేతిలో, దానికి 2 ఎడ్జెస్కి కత్తులు ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా పొడవాలని చూసామనుకో, ఎవరికి కూడా అవ్వకుండా ఉండి కాక, పొడవాలని చూస్తే అటు ఇటు అవుతే అది మనకు కూడా పొడుచుకుంటుంది, 2 సైడ్స్ ఉంది కాబట్టి షార్ప్గా. అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా?
రెండంచుల ఖడ్గము కంటే పదునైన ఈ వాక్కు చైతన్యవంతమైనది, సజీవమైనది. అంటే ఎంత గొప్ప జీవాన్ని మనకిస్తుంది, ఎంత గొప్ప చైతన్యవంతులుగా మనల్ని నడిపిస్తుంది, ఎంత గొప్ప ఆత్మ సంపూర్ణులుగా మనల్ని ఆశీర్వదిస్తుంది, ఎంత గొప్ప బలవంతులుగా మనల్ని దీవిస్తుందో మనకు అర్థం కావట్లేదా? అందుకే విజ్డమ్ సొలొమోను జ్ఞాన గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం ఇలా సెలవిస్తుంది, మందులు కానీ మూలికలు కానీ మందుకట్టులు కానీ వీరి యొక్క వ్యాధిని నయము చేయలేవు, వీరు జబ్బును నయము చేయలేవు. కానీ ప్రభువా, ఎల్లరి వాక్కును నీ వాక్కే ఆరోగ్యము దయచేస్తుంది. ఆమేన్ హల్లెలూయా. ఎల్లరి వ్యాధిని నీ వాక్కే ఆరోగ్యము దయచేస్తుంది. ఆమేన్ హల్లెలూయా. ఎల్లరి వ్యాధిని కూడా పోగొడుతుంది. ఆమేన్ హల్లెలూయా. జీవము మరణము మీద నీకు అధికారము కలదు ప్రభువా అని సొలొమోను జ్ఞాన గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎంత శక్తి ఉందనుకుంటున్నాం దేవుడి యొక్క వాక్యానికి. స్వస్థపరుస్తుంది వాక్యం అండి, స్వస్థపరిచేది వారి యొక్క తిరుకరముల ద్వారా అండి. మన పాపాలన్నీ దేవాదేవుడు తీసుకొని మన పాపాలని మన్నించి మనకి మరలా తిరిగి పరిశుద్ధమైన జీవితాన్ని వసుగుతున్నాడు. పాప సంకీర్తన అనే సాంగ్యము ద్వారా వెన్ దే ఆర్ అబ్జాల్వ్ అవర్ సిన్స్, వారు మన పాపాలను మన్నించినప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనం ప్రకారం యేసుప్రభుల వారి మీదకి పవిత్రాత్మను ఊదాడు. అపోస్తుల మీదకి, మీరు ఎవరి పాపములైనా మన్నిస్తే అవి మన్నింపబడతాయి, ఎవరి పాపములైనా మన్నించకపోతే మన్నించబడవు అని పాస్టర్కి చెప్పలే. అపోస్తలులు అని కన్నతలిన కథోలిక శ్రీసభ దేని మీద కట్టబడిందంటే యేసుప్రభుల వారి మూలరాయిగా, అపోస్తలులు 12 స్తంభాలుగా 12 రాళ్ళగా ఆ దేవదేవుడు నియమించుకున్నాడు, ఎన్నుకున్నాడు. వాటి మీదే ఉన్నాం మనం. వర్గాలలో కాదు ఉండాల్సింది. డైరెక్షన్ మార్చాలి, రూట్ మార్చాలి. సత్యమైనది యేసయ్య మార్గంలోనే మనం నడవాలి. దేవుడు నిర్మించిన సంఘంలో మనం ఉండాలి. మానవ మాత్రులు బిల్డ్ చేసిన ఆ యొక్క బంగ్లాలలో వాటిలలో కాదు. దివ్య మందసం లేకుండా ఎక్కడ పోయి ప్రార్థన చేస్తున్నాం? దివ్య మందసం అంటే దివ్య సప్రసాద నాదులు లేకుండా ఎక్కడ పోయి జీవాన్ని పొందుకుంటాం? దేవుడే లేనప్పుడు దేవుని ఎలా స్వీకరిస్తామండి? పాస్టర్ని స్వీకరించడానికి వెళ్ళట్లేం మనం, అక్కడికి డినామినేషన్స్ కోసం వెళ్ళట్లేమండి. దేవుడి కోసం మనం వెళ్తున్నాము. అక్కడ యాజకులు ఉండాలి. ఎందుకంటే ప్రధాన యాజకుడు మన యేసయ్య, మన మెస్సయ్య. దేవుడే యేసుప్రభుల వారి ప్రధాన యాజకుల్ని మన కోసం నియమించినాడు. అందుకే పీటర్ ఈజ్ ద ఫస్ట్ పోప్ ఇన్ దిస్ వరల్డ్. పేతురు మొదటి పోపు ప్రపంచంలో. ఆయన ఒక యాజకుడు, ప్రధాన యాజకుడు, ఒక గురువు. ఆయన చేతుల ద్వారానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇప్పటికి కూడా. ఇప్పుడు మన పోప్ లియో గారు 14వ లియో పాపు గారు ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం అందరం గుర్తుపెట్టుకుందాం, పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న కార్యములు ఇంత గొప్పగా ఉన్నప్పుడు మరి మనలో ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడా, సాతాను ఆత్మనా? అపమార్గం పట్టించేది సాతాను ఆత్మ, నిజమైన సత్యమైన మార్గంలోకి తీసుకెళ్లేది దేవుడి ఆత్మ. ఇప్పుడు మనం కరెక్ట్గా ఆలోచిద్దాం. కథోలిక శ్రీసభలోకి మనం ఎంతమంది వెళ్తున్నాం? మళ్ళీ అటు ఇటు కాదు, ఒకే పడవలో ఉండాలి, 2 పడవలలో ఉండొద్దు. ఆనాడు నోవా ఒకే పడవలో ఉన్నాడు, 2 పడవలలో లేడు. అందుకే కాపాడబడింది ఆయన కుటుంబం. నీవు నేను కూడా ఒకే పడవలో ఉండాలి. కథోలిక శ్రీసభ అనే పడవలోనే ఉండాలి, నోవా అనే పడవలోనే ఉండాలి, క్రీస్తు అనే పడవలోనే ఉండాలి. విశ్వాసము పడవకి గుర్తుగా ఉంది, అవునా? కథోలిక విశ్వాసం ఏంటి? విశ్వాస ప్రమాణం ఏంటి? కథోలిక శ్రీసభను విశ్వసిస్తున్నాను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను, పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాము. అయ్యో, దివ్య సంస్కారాలను మొత్తం చెప్తున్నా, పునీతులు ఉన్నారని నమ్ముతున్నా, కానీ ఈ వర్గాలు నమ్మట్లేవు. మరి రోజు దేవుని ఇవ్వట్లేరుగా వాళ్ళు. నీకు నాకు కథోలిక శ్రీసభలో దేవుని ఇస్తున్నారు, వెళ్తే దివ్య ప్రసాద నాదుని ఇస్తున్నారు. అందుకే కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 27వ వచనం ఇలా సెలవిస్తుంది, క్రీస్తు నాలో ఉన్నాడు. ఏంటది? యేసయ్య దివ్యమైన దేహము రక్తము నాలోకి వచ్చింది. ఇప్పుడు క్రీస్తు నాలో ఉన్నాడు. గలతీలకు రాసిన లేఖ 2:20, ఇక జీవించుచున్నది నేను కాదు, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. ఆమేన్ హల్లెలూయా. పునీత పౌలు గారు అంటున్నారు, ఇప్పుడు మనము కూడా అనాలి. ఎవరము? కథోలిక శ్రీసభలో ఉన్న వాళ్ళం ధన్యులం. అన్యులం కాదు, మనం ధన్యులం. దేవుడి మార్గం ఏంటో క్లియర్గా దేవుడు మనకి సత్యంలో చూపిస్తూ ఉన్నాడు, జీవపు మార్గంలో మనం తీసుకెళ్తున్నాడు. ఇది ఇరుకైన మార్గం కథోలిక శ్రీసభ. ఎందుకంటే దేవుడి మీదే ఉంటుంది మన ఫోకస్ అంతా.
దేవుడి మీదే ఉండాలి. కష్టం. ఈ లోకంలో జీవిస్తూ దేవుడి మీద ఉండాలంటే మన చూపులు కష్టం. ఈ లోకంలో జీవిస్తూ పాస్టర్ మీద పాస్టర్ల మీద చూపు ఉండాలంటే చాలా ఈజీ. వాళ్ళే అద్భుతాలు చేస్తున్నారని మనం అనుకుంటున్నాము. అపోహలో ఉన్నాం, భ్రమలో ఉన్నాం, గాల్లో మేడలు కడుతున్నాం, కూలిపోతాయి అవి. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం అందరం గుర్తుపెట్టుకుందాం, దేవుడు కావాలా, మనిషి కావాలా? దేవుడు ఇచ్చిన సంఘం కావాలా, మనుషులు సృష్టించిన వర్గం కావాలా? దేవుడున్న దివ్య సప్రసాదు నాదుడున్న మరియతల్లి మధ్యస్థ ప్రార్థన జరపబడుతున్న దివ్య మందసం కావాలా? ఇదిగో ప్రేమ విందు కావాలా? ఫ్లెక్సీలలో ఉన్న ప్రేమ విందు కావాలా? ఫ్లెక్సీలు లేకుండా నిజమైన కథోలిక శ్రీ సభలో ఉన్న దేవుడైన విందు యేసుప్రభుల వారు దివ్య సప్రసాదం కావాలా? నిర్జీవమైన జీవితం కావాలా? జీవము కలిగిన యేసయ్య కావాలా? అసలు ఆహారము ఉంది అని చెప్తూ ఏదో ఈ లోక ఆహారాన్ని పెడుతున్న ఈ వర్గాలు నీకు నాకు కావాలా? లేదంటే నిజమైన జీవాహారము నేనే అని చెప్తున్న యేసయ్య మనకి కావాలా? ఇర్మియా గ్రంథంలో మనం చూస్తున్నాం, నన్ను విడనాడి మానవ మాతృడిపై ఆధారపడివాడు శాపగ్రస్తుడు. ఎందుకు మనం ఇలా కుంగిపోతున్నాం? ఎందుకు ఇలా మనం బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నాం? ఎందుకు ఇలా మనం ఇలా ఉన్నాము అంటే అసత్యమైన మార్గంలో మనం ఉన్నామేమో, 2 పడవల మీద అడుగులు పెట్టామేమో, అటు ఇటు కొట్టుమిట్టాడుతున్నాం. గాలి రాగానే, తుఫాను రాగానే, సముద్ర కెరటాలు ఎక్కువ కాగానే. ప్రియమైన దేవుడు బిడ్డలారా, పేతురు కూడా ఆనాడు ఒక్క పడవలోనే ఉన్నాడు, 2 పడవలలో అడుగు పెట్టలేదు. అందుకే దేవుడు కాపాడాడు మునిగిపోతున్నప్పటికీ కూడా. దాని తర్వాత అపోస్తులు వాళ్ళని కూడా 11 మందిని కూడా కాపాడాడు యేసయ్య. అంటే నువ్వు నేను ఉండాల్సిన ప్లేస్లో ఉండి అడగాలి, యేసయ్యా కాపాడయ్యా, యేసయ్యా రక్షించయ్యా, యేసయ్యా దీవించయ్యా, ప్రభువా మమ్మల్ని కాపాడు నాయన, ప్రభువా మమ్మల్ని కాపాడుకో ప్రభా, ప్రభువా మమ్మల్ని దీవించు ప్రభా, ప్రభువా మా కుటుంబాన్ని రక్షించు ప్రభా అంటే అప్పుడు ఆ దేవాదేవుడు మాట్లాడతాడు, రక్షణ నా రక్తములోనే ఉంది. ఆమేన్ హల్లెలూయా. దివ్య సప్రసాద నాదుడే మనకి మూలమై ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. మొన్నటి రోజున కార్పస్ క్రిస్టి అంటే దివ్యమైన దేవుడి యొక్క దేహము రక్తాల పండుగని మనం కొనియాడి ఉన్నాం, అవునా? ఎస్. ఏ రోజు? 7వ తారీఖు జూన్ నెలలో, ఈ జూన్ నెలలో 7వ తారీఖున మనం కొనియాడి ఉన్నాం. ఎందుకు కొనియాడి ఉన్నాం? జీసస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్స్. యేసయ్య మాత్రమే, క్రీస్తు మాత్రమే మనకి మూలం. ప్రీస్ట్లకైనా, నన్స్కైనా, లే పీపుల్కైనా, సాధారణమైన వ్యక్తులకైనా, ఇంకా పెద్ద పోపు గారికైనా, బిషప్స్కైనా, మన కార్డినల్ గారికైనా, ఇంకెవ్వరికైనా, ప్రధాన యాజకులైనా, డీకన్ బ్రదర్స్కైనా, కాబోతున్న మఠకన్యా స్త్రీలకైనా, ఇంకెవ్వరికైనా దేవుళ్ళో జీవించాలి అంటే మూలం యేసయ్య మాత్రమే, ఎవ్వరు కాదు, యేసయ్య మాత్రమే. కానీ వేరే వర్గాలకు వెళ్తున్న బిడ్డల్ని దేవాదేవుడు అడుగుతున్నాడు, అక్కడ ఏ మూలం ఉందని వెళ్తున్నాం? ఏ మూలలో వెతుకుతున్నాం దేవుణ్ణి వెళ్ళి? దివ్యమైన బలి పూజ అర్థమవుతుందా మనకి? దివ్యమైన పరిశుద్ధాత్మ కార్యం అది. పోపుల గారి ద్వారా, ఎంతోమంది పండితుల ద్వారా పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్నది ఎన్నో వాక్యాలు వివరించి, అందులో లోతైన అర్థాలు తీసి, ప్రతి దాన్ని కూడా క్రోడీకరించి మనకి మన కన్నతలైన కథోలిక శ్రీ సభ, మన పితరులు, మన పెద్దలు, మన చర్చ్ పెద్దలు మనకిచ్చిన గొప్ప ధన్యత్వం, దేవుడే మనకిచ్చిన ధన్యత్వం, దివ్యమైన బలి పూజ విందు. ఇది గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందుతుందయ్యా, నీవు నా ఇంటిలోకి రావడానికి నాకు అర్హత లేదు ప్రభువా అని దివ్యమైన బలి పూజలో, నడి పూజలో మనం పలుకుతున్న మాటకి మనకు అర్థం తెలిస్తే వర్గాల వైపు వెళ్ళకూడదు, సత్యం వైపు మనం వెళ్ళాలి. అది సంఘం, వర్గం కాదు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, పరిశుద్ధమైన గ్రంథంలో పరిశుద్ధమైన కార్యముల గురించి కదా మనం మాట్లాడుకుంటుంది. ఇది మనకు అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడో, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం చూస్తూ ఉన్నాము. యేసు ప్రభువారు పవిత్రాత్మతోనూ శక్తితోనూ నింపబడిన తర్వాత ఖాళీగా లేడు, మేలు చేయుచు అంతటను పర్యటించుచు పిశాచ శక్తికి లోబడిన వారందరికీ స్వస్థతనిచ్చెను. ఆమేన్ హల్లెలూయా. ఏలయనా దేవుడు ఆయనతో ఉండెను. ఆమేన్ హల్లెలూయా. ఇమ్మానుయేలు అనగా దేవుడు, అవునా? ఎస్. ఇప్పుడు యావే ప్రభు యేసయ్యతో ఉన్నాడు. యేసు ప్రభువారు మనతో ఉన్నాడా? ఎలా ఉన్నాడు? మనలో ఉన్నాడా? ఎలా ఉన్నాడు? దివ్య సప్రసాద నాదుడే మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఇక జీవిస్తున్నది మనం కాదు, క్రీస్తే మనలో జీవిస్తున్నాడు. ఎవరైతే కథోలిక శ్రీ సభలో దివ్య సప్రసాద నాదుని ప్రతిరోజు ప్రతి వారంలో కొంటూ ఉన్నామో యోగ్యకరముగా అయోగ్యకరముగా స్వీకరిస్తే రోగాలు వచ్చిపోతామని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. 1 కొరింథీయులకు 11వ అధ్యాయంలో ఉంది.
కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డారా, అయ్యో కథోలిక శ్రీసభలో అద్భుతాలు జరుగుతున్నాయి, వర్గాలలో కూడా అద్భుతాలు జరుగుతున్నాయండి. అద్భుతాలు జరుగుతున్నాయి కదండి, వెళ్తే తప్పేంది అని అంటున్నామా? అద్భుతాలు సాతాను చేస్తుంది, దేవుడు అంతకన్నా గొప్పగా చేయగలుగుతాడు. ఇది నేను చెప్పడం కాదండి. అపోస్తుల కార్యములు ఒకసారి తీయండి. మా అపోస్తుల కార్యములు పేతురు అద్భుతాలు చేశాడా? పరిశుద్ధమైన గ్రంథంలో దేవుడి ఆత్మ చేత పెంతెకోస్తు పండుగ రోజున నింపబడిన అపోస్తలులు అనేక అద్భుతాలు చేశారు. అయితే వాళ్ళు బిల్డ్ చేసింది యేసయ్య, ఇదిగో పేతురు నీ రాతిపై నా సంఘాన్ని కడుతున్నాను అని యేసుప్రభువు వారు కట్టిన సంఘాన్ని వాళ్ళు కంటిన్యూ చేశారు, కొనసాగించారు పేతురు. అవునా? ఎస్, మొదటి పోపు గారు. కాబట్టి పేతురు ఆధ్వర్యంలో 11 మంది అపోస్తులు ఉన్నారు. పేతురే ప్రతిసారి మొదటిగా లేచి ప్రసంగిస్తూ ఉన్నాడు. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ పేతుర్ని మనం కరెక్ట్గా చూసుకుంటే పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి దేవుడి బిడ్డగా కార్యాలు చేస్తున్నాడు. ఆయన నీడబడ్డా కూడా స్వస్థతలు అవుతున్నాయి, పౌలు నీడబడ్డా కూడా స్వస్థతలు అవుతున్నాయి అందరికీ. అవునా? అదే విధంగా అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 9వ వచనం చూస్తే అక్కడ సీమోను అనే వ్యక్తి మంత్రగాడు ఉన్నాడు, జ్యోతిష్కుల్లాగా, లేదంటే ఇంకేమంటారండి వాళ్ళని ఏమో అంటారు కదా. ఆ యొక్క వ్యక్తి, ఈ సీమోను అనే వ్యక్తి కూడా, ఈయన పేరు కూడా సీమోనే, సీమోను పేతురు మన పేతురు గారు. అవునా? వేరే సీమోను సాతాను ఆత్మతో నడిపింపబడుతున్నాడు. ఇదిగో నేను మహాశక్తి, దేవుడి శక్తి అని చెప్పుకొని తిరుగుతున్నాడు రాష్ట్రాలు దేశాలు ఆయన కూడా. కానీ ఆయనలో ఉన్నది ఏంటట? అపరిశుద్ధాత్మ. నేను చెప్పడం కాదండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 10వ వచనం చూడండి. అందుచే ఆ నగరమందలి పిన్నలు పెద్దలు అతడు చెప్పిన దానిని శ్రద్ధచో వినుచుండిరి. మహాశక్తి అనబడు దేవుని శక్తి వీడే అని వాడు చెప్పుకొని చుండెను. క్రీస్తు మూలమై ఉన్నాడు. దివ్య ప్రసాదం గురించి అక్కడ చెప్తున్నారు, చెప్పట్లేదు. ఇదిగో నేను, ఇదిగో నేను, ఇదిగో నేను అని వాళ్ళే అద్భుతాలు చేస్తున్నట్లుగా మాట్లాడుతున్నారు. కానీ మన కనతలైన కథోలిక శ్రీసభలో ఎప్పుడైనా చూసారా గురువులు నేను చేశాను ఈ అద్భుతం అనడం? లేదు. దివ్య సప్రసాద నాథుడి దగ్గరికి రండి, దేవుడు చేస్తాడు అద్భుతాలు అని చెప్తున్నారు వాళ్ళు. ఇది సత్యమైంది. రెండోది, యేసు అనే పేరు ఉంది పరిశుద్ధమైన గ్రంథంలో. అపోస్తుల కార్యంలో యేసుప్రభువు వారు నిజమైన దేవుడు, దేవుడి కుమారుడు. అద్భుతాలు చేశాడా? ఎస్, చేశాడు. పిశాచ శక్తికి లోబడిన వారందరినీ కూడా తరిమి కొట్టాడు, గుడ్డి వారిని చూపునిచ్చాడు, కుంటి వారిని లేపాడు, రోగస్తులను స్వస్థపరిచున్నాడు. అంత మాత్రమే కాదు, ఆరోగ్యవంతులుగా చేశాడు. అవునా? అయితే ఇంకొక పేరు కూడా ఉంది. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 6వ వచనంలో బారు యేసు అనే వ్యక్తి ఉన్నాడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 6వ వచనం, బారు యేసు అనే వ్యక్తి ఉన్నాడు. అంతటినీ పర్యటించుచు సాఫోను వరకు వెళ్ళి అక్కడ వారు బారు యేసు అని పిలువబడిన ఒక మాంత్రికుణ్ణి కలుసుకొనిరు. అతడు యూదుడు, తాను ఒక ప్రవక్తనని చెప్పుకొని చుండెను. ఆమేన్, హల్లెలూయా. ఏమని చెప్పుకుంటున్నాడంట? ప్రవక్త. ఈయన పేరెట్టట? బారు యేసు. ఆ బారు తీసేస్తే యేసు పేరే ఉంది కదా. మనకు కూడా ఇట్లనే కనబడతారు చాలామంది. ప్రవక్తలు అంటారు, కపట ప్రవక్తలు అర్థం కాదు, సత్య ప్రవక్తలు అర్థం కాదు, అసత్య ప్రవక్తలు అర్థం కాదు. యేసయ్య కావాలా? బారు యేసు కావాలా? యేసయ్య సంఘము కావాలా? వర్గము కావాలా? యేసయ్య మూలమై ఉన్న దీవెనకరంగా ఉన్న కథోలిక శ్రీసభ కావాలా? వర్గాలు అని చీల్చబడి పెట్టబడిన 44,000 వర్గాలలోకి మనం వెళ్ళాలా? ఏడా బారు యేసు వైపు వెళ్దామా, యేసయ్య వైపు వెళ్దామా? బారు యేసు వైపు కాదు, యేసయ్య వైపు మనం వెళ్ళాలి. సీమోను వైపు కాదు, పేతురు వైపు మనం వెళ్ళాలి. ఈ యొక్క కపటమైన వర్గం వైపు కాదు, కన్నతల్లిన కథోలిక శ్రీసభ వైపు మనం వెళ్ళాలి అని పరిశుద్ధమైన పట్టణాలు మొత్తం తెలియజేస్తున్నాయి. అద్భుతాలు ఎవ్వరైనా చేస్తారు. వెలుగు దేవదూత వలె, దెయ్యము కూడా దేవదూత వలె కనబడుతుంది. లూసిఫర్ గారు అదే కదా, దేవుడు దేవదూతగా ఉన్నప్పుడే కదా కింద పడిపోయింది. నమ్మి చూసి మోసం పోవద్దు. వాక్యం అర్థం చేసుకొని పరిశుద్ధమైన గ్రంథం మొత్తం పఠించడానికి ప్రయత్నం చేస్తూ పరిశుద్ధాత్మదేవుని నింపు ప్రభువా అని అడుగుతూ అప్పుడు మనం జీవించగలిగితే తప్పకుండా మనకి సత్యం బోధపడుతుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనమందరం పరిశుద్ధాత్మతో ఆల్రెడీ నింపబడ్డాం. అపోస్తల మన పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కార్యాలు మనలోనూ, మన కుటుంబంలోనూ, మన జీవితంలోనూ జరగాలని మనం దేవాతి దేవుని బ్రతిమాలుకొనుచు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో జ్ఞానస్నానం తీసుకుంటూ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో దివ్యమైన సప్రసాదాన్ని తీసుకుంటూ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో భద్రమైన అభ్యంగనం తీసుకుంటూ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో దివ్యమైన బలిపీఠం ముందు జ్ఞాన పెళ్లి వివాహంలో పాల్గొంటూ, గొర్రెపిల్ల విందులో పాల్గొంటే మనం అందరం కూడా ధన్యులమే అని దర్శన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వాక్య పరిచయాన్ని బట్టి దేవుడికి మహిమ చెల్లిస్తూ మనల్ని, మన కుటుంబాలని యేసునాథుని హృదయానికి అంటగొడుతూ దివ్య సప్రసాదనాథుడు అయిన యేసుప్రభువు వారి యొక్క హృదయానికి మూలమైన
ఆ మూలం నుండి మనం వస్తూ ఉన్నాం. క్రీస్తు మనస్తత్వానికి మన మనసులోని అంటగొడుతూ సత్యములోనే మనం నడవాలి అని దేవాదేవుడు కోరుకుంటున్నాడు. సత్యము మనల్ని స్వతంత్రుని చేస్తుంది. ప్రభువా, మీరు ఇచ్చిన ఈ వాక్యపరిచయం బట్టి నీకే వేలాది వందనాలు చెల్లిస్తూ, మేము అడిగిన ప్రతి ప్రార్థనకి సమాధానం ఆల్రెడీ నువ్వు ఇచ్చినావని నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, మేము అడిగినవన్నీ ఆల్రెడీ పొందుకున్నామని మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.